నమస్తే, వెల్కమ్ టు దీక్ష 9 న్యూస్. కేంద్ర నిధులతోనే సన్నబియ్యం పంపిణీ. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బైంసా మండలంలోని పాంగ్రి గ్రామంలో రేషన్ కార్డులు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ తర్వాత ఇచ్చే బియ్యం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మాత్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున నిధులను కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుందని తెలిపారు. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్రం కోట్లాది రూపాయలు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. పాంగ్రి గ్రామ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెబుతూ తక్షణమే సీసీ రోడ్ల నిర్మాణానికి 25 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా పాంగ్రిని ఈ స్థాయిలో పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొంటూ 7 సార్లు గ్రామానికి వచ్చిన పటేల్కు కృతజ్ఞత తెలిపారు. ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు, శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు సీరం సుష్మారెడ్డి, మాజీ సర్పంచులు ఆనందరావు, పటేల్, రామ్దాస్, నాయకులు బాలాజీ పటేల్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఈ సన్న బియ్యం ప్రోగ్రాం ఏదైతే చేస్తున్నారు అందులో వీళ్ళది ఏం కూడా వాటా లేదు, ఒకటే చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ విలేజెస్లో ఎన్ఆర్జీఎస్లో అనుకోండి, ఇంకా మన రైతు వేదిక అనుకోండి, శంషాన్ ఘాట్ అనుకుని అన్ని ఫండ్లు కేంద్ర ప్రభుత్వమే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకటి కూడా వాడలేదు. మా సోదరులు